వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. దిస్ ఇస్ కార్తిక్. నంద్యాల జిల్లా సీతారామపురంలో దారుణ హత్యకు గురైన పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అసలు ఏం జరిగిందని సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశామని, పార్టీ తరపున ఏజెంట్గా కూర్చున్నాడని, తమ ఇంటి యజమానిని దారుణంగా చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. హత్య జరిగిన తీరును వైఎస్ జగన్ కు వివరించారు. కన్నీటి పర్యంతమైన వారిని ఓదార్చారాయన. పెద్ద సుబ్బారాయుడు హత్యకు ముందే గ్రామంలో గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని వైఎస్ జగన్కు తెలిపారు బాధితులు. ఎవరికి చెప్పారు, ఏం చెప్పారు అని వారిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. పోలీసులు చాలా నిర్లక్ష్యం వహించారని, కళ్ళెదుటే చంపుతున్నా పట్టించుకోలేదని సుబ్బారాయుడు కుటుంబీకులు ఆవేదన చెందారు. అటాక్ చేస్తారు అని చెప్పి అందరికీ ఫోన్ చేశానని చెప్తారు మాకు వచ్చి సార్ మాకు తెలియకుండానే వచ్చి మా మామ ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు వైఎస్ జగన్. ఆధిపత్యం కోసం హత్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. నడి రోడ్డుపై తుపాకులు, కత్తులు, రాడ్లతో చంపేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారాయన. ఎవరు ఈ పోలీసులను ఆడిస్తూ ఉన్నారు? ఏకంగా ఎస్పీ, ఏకంగా సిఐ, ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరూ కూడా అడిషనల్ ఫోర్సును పంపించుకోకుండా చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది అన్నది, ఏ స్థాయిలో రాజకీయ నాయకులు, పోలీసులు, ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. సుబ్బరాయుడుని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస్ అనే వ్యక్తి. వీళ్ళు వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు బుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా, వాళ్ళ ఆ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా? ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా? తెలీదా? వాళ్ళు మర్డర్ జరగకముందు, మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళ మొక్కలు పెట్టలేరా? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ కేసును వాళ్ళ దాకా పోనీకోకుండా ఆపుతున్నారు? ఇదే విషయం వినుకొండలో కూడా జరిగింది. ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి. గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. అప్పుడే డెమోక్రసీ అన్నది రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్దో గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్న కనీసం ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా, ఇది సోషల్ మీడియాలో ఉంది, ఇది వైరల్ అవుతూ ఉంది. ఎందుకు? ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి? మండలానికి మీరు ఇద్దరిని చంపండి, నేను ఉంటాను, నేను పోలీసుని నేను చూసుకుంటానంటున్నాడు. ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ బతకాలి అని అంటే, ఇది ఆగిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అని అంటే చంపిన వాళ్ళని మాత్రమే ఇరికిచ్చడం, చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులో పెట్టడం, ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. అంతకుముందు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి సీతారామాపురానికి బయలుదేరిన వైఎస్ జగన్ కు దారి పొడవునా ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగన్ ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు, నినాదాలతో హోరెత్తించారు. ఇక జగన్ రాకతో సీతారామాపురం జనసంద్రమైంది, ఊరంతా జనంతో నిండిపోయింది.
రాష్ట్రంలో 2 నెలలుగా అరాచక పాలన సాగుతోందంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నేతలు, గూండాలు హత్యలకు పాల్పడుతున్నారంటూ ఎక్స్లో మండిపడ్డారాయన. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, హత్యలు చేసిన వారినే కాదు చేయించిన వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎదుటే సుబ్బారాయుడి హత్య జరగడం బాధాకరమన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని పోస్ట్ చేశారు వైఎస్ జగన్. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై పచ్చ మూకలు చీకట్లో దాడి చేశాయి. రాజ్యాంగ ప్రదాత అయిన అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి ఎల్లో గ్యాంగ్ ప్రయత్నించింది. పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరితెగించింది. సుత్తులు, పరికరాలతో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును ధ్వంసం చేశారు. ప్రజలు, మీడియా, అంబేద్కర్ వాదులు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ నేతలు పరారయ్యారు. మరోవైపు అంబేద్కర్ విగ్రహంపై దాడిని దళిత సంఘాలు ఖండించాయి. అంబేద్కర్ స్మృతివనం వద్ద ఆందోళన చేపట్టాయి. నల్ల రిబ్బన్లతో అంబేద్కర్ వాదులు నిరసన తెలిపారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేయించిన దాడేనని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు సందర్శించారు. మాన్యుమెంట్పై వైఎస్ జగన్ పేరును తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహంపై దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే టీడీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ అండదండలతో, స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలతోనే బాబాసాహెబ్ విగ్రహం మీద పొలుగులతో దాడి చేశారు, గుర్రపాలతో దాడి చేశారు. ఇది క్షమార్హమైనటువంటి నేరంగా కూడా భావిస్తా ఉన్నా. మహనీయుల విగ్రహాలు ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబెట్టడం, విరగొట్టడం, జేసీబీలతో కూల్చడం, మనుషులను చంపడం, అదేవిధంగా ఇక ఏకంగా ఇంకేం మిగిలింది ఆడ కడుపు మంట చల్లార్చుకోవడానికంటే మహానుభావుడు మరి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద పగ తీర్చుకోవడానికి మరి వాళ్ళ నైజం, అంబేద్కర్ గారి పట్ల మాకున్న విధానం ఇదే. ఓట్లప్పుడు వాడతామే తప్ప ఓట్లు అయిపోయిన తర్వాత అంబేద్కర్ ఎవరో మేమెవరు అనే మాట్లాడే నైజం వాళ్ళలో కనిపిస్తూ ఉంది. అంబేద్కర్ స్మృతివనంపై దాడి ఖచ్చితంగా టీడీపీ నేతల పనే అని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నగరానికి నడిబొడ్డున ఉన్న స్మృతివనంలోకి చొరబడి విధ్వంసం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు అంబటి. రాత్రిపూట లైట్లు ఆర్పేసి చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఆ స్మృతివనానికి లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో, లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది. విజయవాడ స్మృతివనంలోని అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడాన్ని దళిత సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు దళిత సంఘాల నేతలు. అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఎస్సీ, ఎస్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే చంద్రబాబు సర్కారుకు తగిన బుద్ధి చెప్పాల్సిందని హెచ్చరించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడులో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. విద్యా కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులతో చైర్మన్గా ఎంపికయ్యారు మరియమ్మ. అధికారులు కూడా మరియమ్మ గెలిచినట్టుగా ప్రకటించారు. అయితే సహించలేకపోయిన టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి మరియమ్మ ప్యానెల్ గెలుపును రద్దు చేయించారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై దాడి చేసి పోలీసుల సాయంతో బయటకు నెట్టివేశారు.
టీడీపీ మద్దతుదారుల ప్యానెల్ గెలిచినట్లుగా ప్రకటన చేయించుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు జెడ్పీ హైస్కూల్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్తో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలకు టీసీలు ఇచ్చేయమంటూ పట్టుబట్టారు. మోకాళ్ల లోతు ముంపు నేడు లేదు. పునరావాస కేంద్రాలకు పరుగులు లేవు. ఆకలితో అలమటించే కష్టాలు లేవు. పసిబిడ్డలకు పాల కోసం పడిగాపులు లేవు. కృష్ణా కరకట్ట వాసుల కడగండ్లు తీర్చారు వైఎస్ జగన్. కృష్ణమ్మ ఉగ్రరూపం నుంచి కాపాడేందుకు రక్షణ కవచం నిర్మించారు. 80,000 మందికి ప్రజలకు ప్రశాంత జీవనం కల్పించారు. ముంపు కష్టాల నుంచి శాశ్వత విముక్తి కలిగించింది నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇప్పుడు వైఎస్ జగన్ చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు. రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామని అంటున్నారు. కృష్ణానదికి 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునే విధంగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. రిటైనింగ్ వాల్ ఫేజ్ 2, ఫేజ్ 3 నిర్మాణం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఇందుకోసం 370 కోట్లు ఖర్చు చేశారు. కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర్ నగర్, యనమల కుదురు వాసులకు ముంపు కష్టాలు తప్పాయి. 2019లో 8 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికి ఆ ప్రాంతాలు మునిగిపోయాయి. ఆనాడు ప్రజల కష్టాలు చూసి చెలించిన వైఎస్ జగన్ తన హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట వాసులకు వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి కలిగించారు. గతంలో కృష్ణానదికి వరద వస్తే కృష్ణలంక వాసులు ఇళ్లు ఖాళీ చేసి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు రిటైనింగ్ వాల్ పూర్తి కావడంతో అసలు వరద వచ్చినట్లు కూడా అక్కడి ప్రజలకు తెలియడం లేదు. హైదరాబాద్లోని కుమ్రం భీం ఆదివాసీ భవన్లో వరల్డ్ ట్రైబల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి సీతక్క పాల్గొని కుమ్రం భీం, రామ్జీ గోండు విగ్రహాలకు నివాళులు ఘటించారు. ఆదివాసీ తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు రామ్జీ గోండు భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు స్పీకర్ ప్రసాద్. మంత్రి సీతక్క గిరుల్లో నివసించే ఆదివాసులు హైదరాబాద్ వంటి నగరాల్లో తమ హక్కులపై చర్చించే స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. ఆదివాసీల అభివృద్ధి అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా వైరా నుండే రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లక్ష్మీపురంలో పర్యటించిన భట్టి విక్రమార్క ఈ నెల 15 లోపు 2 లక్షల వరకు పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. 1 లక్ష రుణమాఫీ ఉన్న రైతులకు 2 విడతల్లో విముక్తి కలిగించామన్నారు భట్టి విక్రమార్క. రెండవసారి ఇన్స్టాల్మెంట్ 6,190.02 కోట్ల రూపాయలతో రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 ఫేజులు కలిపి 12,289 కోట్ల రూపాయలని 16.29 లక్షల కుటుంబాలకి 17.91 అకౌంట్లకి ఈ డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది. రైతు సోదరులందరినీ రుణ విముక్తులను చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది. హైదరాబాద్లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాత బస్తీలో హత్యలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం, పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఆయన. ప్రాజెక్టుల విషయంలో తమపై చిల్లర విమర్శలు చేస్తున్నారని, బట్ట కాల్చి మీద వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై మండిపడ్డారు కేటీఆర్. భట్టి విక్రమార్క గారి ఆలోచన విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఈ దివాలాకోర ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది లోపభూయిష్టం. ఏది జరిగినా ఎట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు. ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ను 10 ఏళ్ళ నుంచి తిట్టుడే, వాళ్ళకి ఇంకేం తెలియదు, అడ్మినిస్ట్రేషన్ రాదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు. నేను అడుగుతా ఉన్నానండి, ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి? నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఇంకో మర్డర్ జరిగింది. ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా? 30 రోజుల్లో 28 మర్డర్లు. ఎన్ని రోజులు రాయాల పత్రికలు, టీవీలు కూడా? వాళ్ళ నిన్నటిదాకా వీళ్ళకు బాకాలు దిన పత్రికలే రాస్తున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ సూపరింటెండెంట్ నరేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నరేంద్రకు చెందిన ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించగా 6.07 కోట్ల సొత్తు పట్టుబడింది. నగదే ఏకంగా 2.93 లక్షల రూపాయలు ఉండడంతో ఏసీబీ అధికారులే విస్తుపోయారు. నరేంద్ర భార్య, తల్లి అకౌంట్లో 1,10,00,000 నగదు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే ఆయన ఇంట్లో 51 తులాల బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ లెక్కలపై ఆరాధిస్తున్నారు అధికారులు. నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం కోనాపూర్లో అమానుషం చోటు చేసుకుంది. 9 మాసాలు మోసి కన్నతల్లికి తిండి పెట్టకుండా ఓ కొడుకు దుర్మార్గంగా వ్యవహరించాడు.
గ్రామానికి చెందిన మధురమ్మ అనే వృద్ధురాలికి కొడుకు మల్లేష్తో పాటు 2 కుమార్తెలు ఉన్నారు. అయితే కొడుకు మల్లేష్, కోడలు సుజాత తనకు తిండి పెట్టకుండా రోడ్డున వదిలేశారంటూ తల్లి మధురమ్మ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. స్పందించిన ఎస్ఐ సందీప్ మల్లేష్ భార్య సుజాతను స్టేషన్కి పిలిపించారు. తల్లిని బాగా చూసుకోవాలని గట్టిగా చెప్పి ఇంటికి పంపారు. తిరుపతిలో అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 37 లక్షల విలువైన 27,568 బాటిల్స్ మద్యాన్ని రోడ్ రోలర్తో తొక్కించారు. తిరుపతి నగరంలో ఎన్నికల సమయంలో పట్టుబడిన మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మద్యాన్ని పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ధ్వంసం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అడ్డాబోర్ తాండాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. రైతుల పొలాల్లోకి ఓ ఎలుగుబంటి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ రైతులను స్థానికులపై దాడి చేసేందుకు యత్నించింది. ఎలుగుబంటి నుంచి తప్పించుకునేందుకు రైతులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేయడంతో జూరాలకు వరద పెరుగుతోంది. దీంతో అధికారులు ఇవాళ 48 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 3.4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 3.57 క్యూసెక్కులను అవుట్ఫ్లోగా ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు వరద నీటిని శ్రీశైలానికి విడుదల చేయడంతో జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 3.98 లక్షల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 3.75 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో వెళుతోంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 882.8 అడుగుల వద్ద వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్కు వరద పెరుగుతుండటంతో అధికారులు 27 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 4.18 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుతం 586.7 అడుగులకు చేరింది. కుడి, ఎడమ ఎస్ఎల్బీసీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. నేషనల్ అప్డేట్స్. వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలనకు కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. జేపీసీ ఏర్పాటుకు 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యుల పేర్లను ప్రతిపాదించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని పార్లమెంటుకు తెలియజేశారు. రాజ్యసభ నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్సభలో బీజేపీ ఎంపీ డీకే అరుణ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి జేపీసీలో చోటు దక్కింది. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను నిన్న సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీని విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో బిల్లును జేపీసీకి పంపేందుకు అంగీకరించింది మోదీ సర్కార్. పేరు వివాదం రాజ్యసభలో మరోసారి మాటల యుద్ధానికి దారితీసింది. తనను చైర్మన్ జగదీప్ ధన్కడ్, జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్. ఆయన టోన్లోని వ్యంగ్యం తనకు అర్థమవుతోందన్నారు. దీన్ని తీవ్రంగా స్పందించిన చైర్మన్ ధన్కడ్ నాకు పాఠాలు చెప్పొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు అయినప్పటికీ సభా మర్యాద పాటించాల్సిందంటూ హెచ్చరించారు. చైర్మన్ ధన్కడ్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జయా బచ్చన్. సభ్యులను కించపరిచినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. చైర్మన్ వైఖరిని నిరసిస్తూ రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యసభ చైర్మన్పై అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. I have my own script. I am not operated by anyone else. Nothing will happen, Khargeji. Thinking has to be from within. Nothing will happen. We have to get... No, Jayaji, take your seat. Jayaji, take your seat. Take your seat. No. It is misconduct. It's a misconduct. Okay. Get going. I know. You want to destabilize the entire nation.
కల్లోలిత బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు జరుగుతుండడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ. బంగ్లాదేశ్లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. బీఎస్ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీని నియమించినట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులతో పాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు సంబంధించి అక్కడి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రకృతి విపత్తుకు కకావికలమైన కేరళ వయనాడ్లో ఆర్మీ సహాయక చర్యలు ముగిశాయి. రెస్క్యూ ఆపరేషన్ ని ముగించుకుని తిరిగి వెళ్తున్న జవాన్లకు చప్పట్లతో వీడ్కోలు పలికారు స్థానిక ప్రజలు. మానవహారంగా ఏర్పడి సైనికులకు వందనం చేశారు. జై జవాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేశారు కొచ్చి డిఫెన్స్ పిఆర్ఓ. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో దాదాపు 10 రోజుల పాటు సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంది. తిరువనంతపురం, కోజికోడ్, కన్నూరు, బెంగళూరు నుంచి వచ్చిన 500 మంది జవాన్లు రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వాములయ్యారు. 190 అడుగుల తాత్కాలిక బెయిలీ బ్రిడ్జ్ను రికార్డ్ సమయంలో నిర్మించి సహాయక చర్యలు వేగవంతం అయ్యేలా చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ముగించుకుని ఆర్మీ వెనక్కి వెళ్లిపోతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, కేరళ పోలీసులు సహాయక చర్యలు కొనసాగించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కీలక పరిణామం. 17 నెలలుగా జైల్లో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. ఇదే కేసులో ఇప్పటికీ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో సిబిఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేయగా దాదాపు 17 నెలల పాటు ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. సిసోడియా విడుదల సందర్భంగా ఆప్ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు జైలు వద్దకు చేరుకుని గ్రాండ్ వెల్కమ్ పలికారు. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. అమెరికాలో నిరుద్యోగ క్లెయిమ్లు అంచనాల కంటే తక్కువగా నమోదైనట్లుగా గణాంకాలు వెల్లడి కావడం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న మాంద్యం భయాలు కొంతమేర తగ్గాయి. దీంతో ప్రపంచ మార్కెట్తో పాటు మన సూచీలు లాభపడ్డాయి. మదుపరుల సంపద దాదాపు 4 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇక సెన్సెక్స్ 819 పాయింట్ల మేర లాభపడి 79,984 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250.5 పాయింట్ల లాభంతో 24,367 వద్ద ముగిసింది. పసిడి ప్రియులకు బంగారం ధర షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 750 రూపాయలు పెరిగి 64,250కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 820 రూపాయలు పెరిగి 70,090కి చేరింది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. కేజీ వెండి ధరపై 1,500 రూపాయలు పెరిగి 88,000కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్. వినేష్ పోగాట్ అప్పీల్పై స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో విచారణ జరుగుతోంది. సిల్వర్ మెడల్ కోసం పోగాట్ న్యాయ పోరాటం చేస్తున్నారు. వినేష్ పోగాట్ తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. ఒలింపిక్స్ గేమ్స్ ముగిసేలోగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని సిఏఎస్ వెల్లడించింది. ఈజిప్ట్ రెజ్లర్ మొహమ్మద్ అల్ సయ్యద్ని ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్ట్ రెజ్లర్ మహమ్మద్ అల్ సయ్యద్ గురువారం అర్ధరాత్రి తాగిన మత్తులో ఒక మహిళను అసభ్యంగా తాకినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అతన్ని విడుదల చేసే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని నిర్వాహకులు తెలిపారు. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.